హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అయితే మేము కొత్త ఇంటికి వచ్చినాక సామాన్లన్నీ అట్లే పెట్టేశాను. దాంట్లో న్యూస్ పేపర్లు అనేది వేయలేదండి. ఆ గూళ్ళల్లో ఏంటంటే న్యూస్ పేపర్ వేస్తే మొత్తం మరకలయ్యి ఆ పేపర్ అంతా గూడికంతా నల్లగా అవుతుంటుందని న్యూస్ పేపర్ వేయలేదు. నేను ఆన్లైన్లో ఇవి మామూలు గూళ్ళలో వేసే పేపర్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టినాను. అవి వచ్చినాక వేద్దాం అనుకున్నాను. అయితే అవి రావడానికి నాకు వచ్చినాక 10 డేస్ పట్టింది. చూడండి, ఇక్కడ 10 రోజులకే మొత్తం పేపర్ వేయకున్నా కూడా గూళ్ళో కొంచెం దుమ్ము అనేది బాగా వస్తుంది కదా. ఇంకా అవి వచ్చినాక సరే అనేసి ఇంకా మొత్తం అంతా అన్ని డబ్బాలలో తీసేసి ఒకసారి పైన దుమ్ము అంతా దులిపేసి మళ్ళీ ఆ పేపర్ అనేది మనకు కట్ చేసుకొని వేసుకుంటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గూళ్ళు నేను పేపర్ లేకుండా అట్లే పెట్టాను, అక్కడ దుమ్ము అనేది ఉంది. న్యూస్ పేపర్ వేస్తే ఎందుకంటే ఈ అంత పురుగులు తామ గిన్నెలు ఏమన్నా పెట్టినా కూడా తడి గిన్నెలతో ఆ పేపర్ అంతా నల్లగా అయ్యి అది గూడుకంతా అట్లే అతకపోతుంటుంది. అందుకని నేను వేయలేదు. ఆ పేపర్ లేకుండా ఇవి వేసుకుంటే మనం ఈ పేపర్లు ఏంటంటే మంచిగా ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు. మనం బూజు దులిపినప్పుడు తడి బట్టతైనా తుడుచుకోవచ్చు, లేదా నీళ్ళల్లో మంచిగా కడిగేసి ఆరబెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇవి 2 వచ్చినాయి నాకు. ఇది చూడండి, చాలా బాగుంది. అసలు మెత్తగా ఉంది. మన క్లాత్ ఎట్లా ఉంటుందో ఆ టైప్లో ఉంది. మనకు దేనికి వెనక స్టిక్కర్ ఏమన్నా తీసేసి అతికించేది కాదు. మామూలు మనం కట్ చేసుకొని మనం న్యూస్ పేపర్ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు అండి. బాగా క్లాత్ లాగానే ఉంది. దీన్ని మంచిగా కడుక్కోవచ్చు, ఆరబెట్టుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా చూడండి, మనకు గూడు సైజు ఎంత ఉందో అంత పెట్టుకొని టేప్తో మనం కత్తెరతో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. టేప్ కొలత తీసుకొని ఎంత నీట్ కరెక్ట్గా వస్తుంది. మరి హెచ్చులు తగ్గులు లేకుండా మిగతా గుళ్ళకు కరెక్ట్గా రావడానికి వస్తుంది. ఇలా వేసినాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అయితే వెడల్పు ఎక్కువ ఇచ్చినాడు. నాకు కొంచెం పై సెల్పులు తక్కువ ఉన్నందుకు లోపలికి మడత పెట్టేసినానండి. ఇలా పెట్టినాక ఇలా డబ్బాలు పెట్టినాను. ఎంత బాగుందో చూడండి, చూడడానికి కూడా బాగుంది. ఈ కలరు నాకు వంట రూమ్లో క్రీమ్ కలర్ వేసాను, దానికి ఈ కలరే బాగుంటుంది. అయినా కొంచెం డస్ట్ పట్టిన కూడా కనపడకుండా ఉంటుందని నేను ఈ కలర్ ఎంచుకున్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది. అయితే పైన నాకు తక్కువైనాయి, అందుకనే పైన అయితే న్యూస్ పేపరే వేసినాను ప్రస్తుతానికి. ఎందుకంటే జిడ్డు ఏమన్నా మళ్ళీ పట్టుకుంటుందేమో అని ఇన్ని రోజులు వేయలేదు. ఆ జిడ్డు మళ్ళీ పేపర్ ఆన్లైన్లో పెట్టినాను. అవి వచ్చినాక మళ్ళీ వేసేస్తాను. అంతవరకు పైన అంటే మనం తేమత ఏం పెట్టాము, ఓన్లీ డబ్బాలు ఒకటే పెడతాం కదా తోమి ఆరబెట్టినట్టువే. అందుకని పైన ఒక్కటే పేపర్ జిడ్డు పట్టకుండా పేపర్ వేసిన. మళ్ళీ వస్తే ఒక వారం తర్వాత మళ్ళీ ఇదే క్లాతే పెట్టినాను. ఇంకా కొన్ని గూళ్ళకు తక్కువైంది, అప్పుడు పైన కూడా వేసేస్తానండి. నీట్గా మనం దులుపుకోవచ్చు, మంచిగా పెట్టుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అంటే దీనిలో మనకు నచ్చిన కలర్లు ఉంటాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి. ఇది అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ కిచెన్ కూడా ఎలా సర్దుకున్నాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే కొత్తగా వచ్చినా కదండి, కొత్త టైల్స్ ఎలా క్లీన్ చేశాను, అలాగే షింక్ అనేది ఎలా క్లీన్ చేశాను, కొన్ని సామాన్లు ఎలా గూళ్ళు అనేది ఎట్లా పెట్టుకున్నాను, కొన్ని ఏమేమి టిప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.